ఇదే హైదరాబాద్ సిటీ, నేరగాళ్లకు అడ్డా. ఇక్కడ మనిషి జీవితం యాంత్రికం, నిత్యం పరిగెత్తడమే జీవితం. ఎవరి గురించి ఎవరూ పట్టించుకోరు. నేరగాళ్లను పోలీసులు కూడా పట్టించుకోరు. నిత్యం వెలుగుతో కనిపించే భాగ్యనగరంలో చీకటి కోణాలు ఎన్నో. గంటకో రేపు. నిమిషానికో కిడ్నాప్. ఎక్కడ తీసుకెళ్తున్నారా? నిత్యం సంచలనాలతో మారుమ్రోగిపోయే నగర జీవితంలో మరో చీకటి కోణం. డ్రగ్స్ వాడి 10 మంది యువత చనిపోయారు. ఆల్రెడీ ఈ విషయం గురించి దేశమంతా చర్చించుకుంటున్నారు. కానీ ఇలాంటి మత్తు పదార్థాలు తయారు చేసే వారి గురించి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? అయితే ఇది ప్రభుత్వ వైఫల్యమా కాదా? వివిధ వర్గాల వారిని అడిగి కనుక్కుందాం. మా మొగుళ్ళు రిచ్చాలు తొక్కి ఆటోలు తోలి సంపాదించిన డబ్బంతా మందుకి మత్తు పదార్థాలు కెడతంటే మా జీవితాలు మా పిల్లల జీవితాలు ఏటవ్వాలి? మేమంతా అడుగు తినాలేటి? లేదంటే ఈసారి ఓట్ల కోసం వచ్చిన వాళ్ళకి బుద్ధి చెప్తాం. పిల్లల్ని కాలేజీకి పంపించాలంటే భయం వేస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండడం కోసం గుడికి వెళ్ళొస్తున్నాను. అసలు కాలేజీ క్యాంపస్ లోకి డ్రగ్స్ ఎలా వస్తున్నాయి? యాజమాన్యం నిర్లక్ష్యమా, లేదంటే వాళ్లే ఈ బిజినెస్ చేస్తున్నారా? ఇప్పటికైనా ప్రభుత్వం పద్ధతి మారకపోతే మా ప్రతాపం ఏంటో చూపిస్తాం. డ్రగ్స్ వాడి చాలా మంది యువకులు చనిపోయారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? గవర్నమెంట్ వాళ్ళు ఈ మత్తు మందును బంద్ చేస్తే మా బతుకులు బాగు చేసిన వాళ్ళు అవుతారు. జనాలకు మొత్తం మంది ఫ్యాషన్ అయిపోయిందండి. మా పోరాడు కూడా ఒకటి చచ్చిపోయింది మేడం. గవర్నమెంట్ నిద్రపోతుంది, వాళ్ళేం చేయడం లేదు. దేశద్రోహుల నుంచి లంచం తీసుకుంటున్నారు. గవర్నమెంట్ కావాలనే పట్టించుకోవట్లేదు. దేశద్రోహులను కఠినంగా శిక్షించాలి. మళ్ళీ గానీ రిపీట్ అయిందో ప్రభుత్వం అంతు చూస్తుంది. ఇది ప్రజల అభిప్రాయం. డ్రగ్స్ వ్యవహారంపై ప్రజలు తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రజలు మరియు ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూద్దాం. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇందులో హోమ్ మినిస్టర్ కొడుకు కూడా ఉన్నట్టు సమాచారం. అవును, అందులో మా ఆవిడ కూడా ఉన్నాడు. నా కొడుకు. అసలు ఎంత జరుగుతుంటే ఏం చేస్తున్నారా మీరంతా? ఏం పీకుతున్నారు? అందులో మీ పిల్లలు ఎవరు లేరేనా? లేకపోతే ఎవరెలా పోతే మాకంటే, ఎవరెలా చస్తే మాకంటేనా? సార్ అది అది ఏంటయ్యా? ఏంటిది? పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కొడుకులు ఉన్నారు, రాజకీయ నాయకులు కొడుకులు ఉన్నారు. వాళ్ళంతా మద్దతు చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు. కానీ వాళ్ళంతా బాగానే ఉన్నారు. నా కొడుకే చచ్చిపోయాడు. అసలు ఈ డ్రగ్స్ ఏంటయ్యా? ఎవరు చేస్తున్నారు ఇది? సార్ వీళ్ళంతా మాఫియాకు సంబంధించిన వాళ్ళు, పెద్ద రౌడీలు దాదాలు. ఎవరయ్యా ఈ రౌడీలు దాదాలు? ఏం మాకంటే పెద్ద రౌడీలా? అసలు ఈ రౌడీల్ని దాదాల్ని నగర బహిష్కరణ చేశాం కదా. మనం బహిష్కరించింది పేపర్లలోను జీవోల్లోనూ మాత్రమే సార్. అంటే వాస్తవానికి వాళ్ళంతా నగర నడిబొడ్లో మకం పెట్టి వాళ్ళ కార్యకలాపాలు సాగిస్తున్నారు సార్. మరి మీరంతా ఏం చేస్తున్నారు? నోట్లో వేలు పెట్టి కూర్చున్నారా? ఇంతకంటే ఏం చేయగలం సార్? ప్రతిసారి అరెస్ట్ చేయటం, వదిలేయటం తప్ప. ఎందుకు వదిలేస్తున్నారు? పొలిటీషియన్ సార్, లేదంటే సస్పెన్షన్లు, ట్రాన్స్ఫర్లు, అంతేగా సార్. ఈసారి అలాంటివి ఏవి ఉండవు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? చంపేయాలి సార్. కరెక్ట్, చంపేయాలి. చంపారండి. ఒక్కడు కూడా మిగలటానికి వీల్లేదు. నా కొడుకే పోయాక ఇంక చెత్త నా కొడుకులంతా ఎందుకు? మొత్తాన్ని లేపోతామరేంటి? అలా జరగాలంటే మీ పర్మిషన్ కావాలి సార్. తీసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. కానీ వాళ్ళలో ఒక్కడు కూడా మిగలటానికి వీల్లేదు. మీ వెనక నేనున్నాను. మీకేం కాకుండా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్.
మీరు పర్మిషన్ ఇచ్చారుగా మేమేంటో చూపిస్తాం సార్. చూపించండి, నాకు కావాల్సింది కూడా అది. హా. కానీ ఒక్క విషయం, ఈ మ్యాటర్ ఎక్కడ బయటికి పొక్కటానికి వీల్లేదు. ఈ వైలెన్స్ ఎంత భయంకరంగా ఉంటే రేపు ఉదయానికి సిటీ అంత సైలెంట్గా ఉంటుంది. డీజీపీడయా? ఆయన లీవ్లో ఉన్నారు సార్. లీవ్లో ఉన్నాడా? అతనికి ఇందులో లింక్ ఉందా? ఆయన చాలా సిన్సియర్ ఆఫీసర్ సార్. చూస్తాను అతను సిన్సియర్టీ ఏ పాటలు. బండి ఆపు, ఆపు. చెక్ చేయండి అయ్యా. వెళ్ళండి. ఇతన్ని చెక్ చేయండి. రే ఆగు, రే ఆగు. ఎరా క్వాలిటీ తగ్గింది అంటే అన్నా ఆ నా కొడుకు ఇవ్వాల్సిన డీలు 5 కోట్లు, 50 లక్షలు తక్కువ పంపించాడు, అందుకే క్వాలిటీ తగ్గించా. ఎంతైనా నువ్వు నా తమ్ముడివి కదా. ఆ? ఏం నరేంద్ర, బాగున్నావా? బాగున్నా సార్. మామూలు కోసమా? మామూలు తర్వాత ముందు మీరు అర్జెంటుగా దుబాయ్ పారిపోండి. ఏయ్, మందుగాని కొట్టావా? నేను పారిపోవటం ఏంటి? పారిపోకపోతే ప్రాణాలు పోతాయి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? పిచ్చిగాని ఎక్కిందా? పిచ్చి కాదు, మీరు ఇంకా అక్కడే ఉంటే పిచ్చి కుక్కల్ని కాల్చేసినట్టు కాల్చేస్తారు మా వాళ్ళు. ఏయ్ నరేంద్ర, టెన్షన్ పెట్టకుండా ముందు విషయం ఏంటో చెప్పు. మీ అందరి మీద షూట్ అట్ సైడ్ ఆర్డర్ ఇష్యూ చేశారు. మీకు మాత్రమే కాదు, సిటీలో ఉన్న రౌడీ షీటర్స్ అందరి మీద. ఇప్పటికే సగం మందిని చంపేశారు. టైం లేదు, ఒక అరగంటలో మా వాళ్ళు మీ ప్లేస్ కు వచ్చేస్తారు. మాలంతా ఎక్కడైనా సేఫ్ జోన్ లో దాచుకోండి. రెడీగా ఉంటే మిమ్మల్ని నేను సిటీ దాటిస్తాను. అన్నా ఏం జరిగిందన్నా? అన్ని తర్వాత చెప్తాను, ముందు ఆ డబ్బు మాల్ సంచిలో వెయ్యి. టైం లేదు. సరే అన్నా. త్వరగా. సార్ సార్ అందరినీ చెక్ చేస్తున్నారా? చేస్తున్నాం సార్. ఒక్కడు కూడా తప్పించుకోవడానికి వీల్లేదు. అలాగే సార్. బీ కేర్ఫుల్. ఎస్ సార్. ఇది హోమ్ మినిస్టర్ స్ట్రిక్ట్ ఆర్డర్స్, అర్థమైందా? బీ అలర్ట్. ఓకే సార్. థ్యాంక్స్ నరేంద్ర. నువ్వు చాలా గ్రేట్ నరేంద్ర. నాదేముందన్నా చెప్పండి, పబ్లిక్ సర్వెంట్ అంటే మీ మనిషిని. నరేంద్ర, ఇప్పుడు నేను దుబాయ్ వెళ్తున్నాను. అక్కడ వెళ్ళగానే ఫోన్ చేస్తా. నీతో చాలా పని ఉంది. ఓకే ఓకే, బాయ్. బాయ్ సార్. చెక్ పోస్ట్ దాటించినందుకే 10 లక్షలు ఇచ్చారంటే వీళ్ళు ఎంత సంపాదించుంటారు? చోర్సాలే. ఈ జాబ్ కన్నా వీళ్ళతో ఉంటేనే బెటర్ ఏమో. అయినా ఈ క్రెడిట్ అంతా ఈ డ్రెస్దే కదా. పాపా, ఇక్కడ శ్రీధర్ అని ఒక అన్నయ్య ఉంటాడు, నీకు తెలుసా? శ్రీధరా? వాడెవడు?